మ్యాటర్ ఇన్ ద త్రీ వరల్డ్స్లో వీళ్ళని ఎలా మనం దేవతలను రూపం అనేటువంటిది ఏర్పరచుకోవాలి మనం. Second step is realization of how to combine the pairs of opposites and thus give body and form to concept. So concept కి బాడీ ఇవ్వడం. కాన్సెప్ట్ ఏమిటంటే ఒక ఇల్లు కొందాం అనేటువంటిది ఒక కాన్సెప్ట్. దానికి ఒక బాడీ ఇవ్వడం అంటే ఒక ఫ్లాట్ మనం చూడటం, ఇది బాగుంటుంది అని చెప్పి మనం చూసి ఆ థాట్కి ఒక ఫారం, అంటే ఇలా 4 గదులు ఇల్లు ఉంటే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనేది థాట్ ఫారం. అది థాట్ ఏంటంటే ఇల్లు కొందాం అనేది థాట్ ఫారం అంటే 4 గదులు ఇల్లు ఉండాలి, 5 గదులు ఇల్లు ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి అనేది థాట్ ఫారం. అప్పుడు థాట్ ఫారంని పట్టుకుని మనం ఇల్లు ఎక్కడ ఉంటుందని వెతుకుతాం. సో సెకండ్ ఏంటంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. సో థాట్ ఫారం and thus give body and form body ఇచ్చేటువంటి second step. Third step is materialization upon the physical plane of the embodied idea. So third step ఏంటంటే మెటీరియలైజేషన్, వాళ్ళకి వచ్చినటువంటి థాట్ మెటీరియలైజ్ అవ్వడం అనేటువంటిది థర్డ్ స్టెప్. ఇది థర్డ్ స్టెప్గా చెప్పారు మనకి. ఈ రకంగా 3 స్టెప్స్ అంటే థాట్ ఫారము, మెటీరియలైజేషన్, ఈ మూడింటిగా వర్తిస్తూ ఉంటుంది. Manifestation of the logoic aspects. This is achieved through the close consideration of the laws of being and of the method pursued by the logos in giving his conception form, thus working out his purpose. So వీళ్ళ యొక్క ఎలా ఏర్పడుతుంది, వీళ్ళకి కాన్సెప్ట్ అనేటువంటిది లోగోస్కి. This is achieved through the close consideration of the laws of being. సృష్టిలో కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ని వర్తిస్తుండడం వలన వాటిని ఏమన్నారంటే లాస్ ఆఫ్ బీయింగ్ అని అన్నారు. అండ్ ఆఫ్ ది మెథడ్ పర్స్యూడ్ బై ది లోగోస్ ఇన్ గివింగ్ హిజ్ కాన్సెప్షన్ ఫామ్, అంటే ఆయన కాన్సెప్ట్ ఎలా ఉందో అటువంటి కాన్సెప్ట్ ఫామ్ అనేటువంటిది వీళ్ళు ఇవ్వడానికి చూస్తారు. దస్ వర్కింగ్ అవుట్ హిజ్ పర్పస్, అంటే మన మేనేజర్ గారు ఎలా చెప్పారో ఆయన ఐడియా ఎలా ఉందో అలా చేసేటువంటి క్లర్క్ ఉండాలి, కానీ మేనేజర్ లేడు, మేనేజర్కి చెప్పిన దానికన్నా భిన్నంగా చేసేటువంటి క్లర్క్ ఉంటే వాడు కదా వాడు. అలా మనలో కూడా ఈ విధంగా రెండుగా ఉండేటువంటి వాళ్ళు, ఒకడు నిజమైనటువంటి నేను, వాడు మేనేజర్, ఒకడు అబద్ధపు నేను, వాడు క్లర్క్. నిజమైనటువంటి నేను ఎక్కడ మాట్లాడినేడు. ఆ రకంగా వీళ్ళు కూడా ఈ లోగోస్ అనేవాళ్ళు హిస్ ఆస్పెక్ట్, అంటే వీటన్నిటికీ మూలంగా ఎవడైతే ఉన్నాడో వాడి ప్లాన్ వర్కౌట్ చేయడానికి వీళ్ళు వర్తిస్తూ ఉంటారు. వాడి యొక్క ఇది ప్లాన్ పర్పస్ సర్వ్ అయ్యేటట్టుగా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అది ఫస్ట్ స్టెప్. వర్కింగ్ అవుట్ హిస్ పర్పస్ ఆర్ విల్ త్రూ దట్ ఫారం. ఇన్ ద 3 planes of man's endeavor we have reflected the 3 aspects of the logos as they produce manifestation. So in the 3 planes of man's endeavor we have reflected the 3 aspects of the logos. 3 aspects of the logos manifest అయ్యేటట్టుగా ఇది జరుగుతుంటుంది. 3 aspects of the logos అంటే విల్, లవ్, విజ్డమ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఈ 3 కూడా వర్తింపబడటం అనేటువంటి జరుగుతుంది. అది ఎట్లా వర్తింపబడుతుంటుందంటే, ఒకటి మెంటల్ ప్లేన్లో ఇది ఎలా వర్తిస్తుంటుందంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ఆస్పెక్ట్స్, ది ప్లేన్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇది 3 స్టెప్స్ 3 వరల్డ్స్లో. ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది మైండ్లో మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. ఫాదర్ అంటే స్పిరిట్, విల్, మదర్ అంటే మ్యాటర్, ఎనర్జీ. ఈ రెండిటి యొక్క కలయిక చేత దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది లోగోస్ అండ్ దిస్ యూనియన్ ప్రొడ్యూసెస్ ది సన్. ఇది వర్క్ ఆఫ్ ది లోగోస్ అండ్ దిస్ యూనియన్ ప్రొడ్యూసెస్ ది సన్, అంటే సృష్టి ఏర్పడుట అనేటువంటిది. ఫర్ డివైన్ థాట్ టేక్స్ ఫార్మ్ ది బాడీ ఆఫ్ ద ఈగో ఈజ్ దేర్ ఫౌండ్. అప్పుడు బాడీ ఆఫ్ ద ఈగో అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈగోకి బాడీ ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. ఈగోకి బాడీ ఏర్పడటం అంటే ఈగో అనేటువంటిది హయ్యర్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు దానికి లోవర్ ప్రిన్సిపల్గా ఈ బాడీ అనేటువంటిది ఏర్పడటం. అంటే ఈ ఫాదర్, మదరు, వాళ్ళిద్దరి యొక్క ఫాదర్ అంటే
విల్ ఆస్పెక్ట్ అంటే సంకల్పము. మదర్ ఆస్పెక్ట్ ఇస్ మ్యాటర్, సృష్టి, అమ్మవారు, మూల ప్రకృతి. వీరిద్దరి వలన, ఈ రెండింటి వలన మనకి సృష్టి అనేటువంటిది వచ్చింది. ఇంకా సృష్టిలో వీరిద్దరి వలన ఏర్పడినదే సృష్టి. నెక్స్ట్ is astral plane. Reflection of the second aspect, the sun. Materialization proceeds through desire and the form grows and evolves, becoming more adequate. So astral plane lo jarugutunnadi enti? Materialization proceeds through desire. Materialization ela jarugutundi? Through desire. మనకి ఇది కొందాం అనేటువంటిది ఒక ఫస్ట్ డిజైర్ ఉంటే అప్పుడు అది మెటీరియలైజ్ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది మెంటల్ ప్లేన్లో వస్తుంది. మనం ఓ టీవీ కొంటే బాగుంటుంది అనేసి, తర్వాత మనకు అది డిజైర్గా ఏర్పడుతుంది. టీవీ కొందాం, టీవీ కొందాం, టీవీ కొందాం అని, లేదా ఏదైనా ఇల్లు కొందాం, ఇల్లు కొందాం. సో డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది పూర్తిగా మెటీరియలైజ్ అయ్యేటట్టు చేస్తుంటుంది. త్రూ డిజైర్ అండ్ ద ఫార్మ్ గ్రోస్ అండ్ ఎవాల్వ్స్, బికమింగ్ మోర్ అడిక్వేట్. నెక్స్ట్ ఇస్ ఫిజికల్ ప్లేన్. అక్కడ ఫిజికల్ ప్లేన్లో ఇది మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఉంటుంది. ద థాట్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ది లోగోస్ అపియర్స్ ఇన్ యాక్టివిటీ. సో ఈ థాట్ ఫార్మ్ అనేటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది మెంటల్ ప్లేన్లో, తర్వాత యాస్ట్రల్ ప్లేన్లో థాట్ ఫార్మ్ అనేటువంటిది ఏర్పడింది, తర్వాత ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అయింది. సో ఈ 3 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ ప్లేన్లో ద సన్ ఈజ్ బోర్న్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. The thought of the thinker becomes an entity separated from its originating source. Separated from its originating source. వీడు సపరేట్ అయిపోయాడు, వీడు ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్. వీడు సోర్స్ ఎక్కడ, దాని నుంచి వీడు వేరుగా వచ్చేసాట. థర్డ్ ఆస్పెక్ట్ ఫిజికల్ ప్లేన్లోకి. యట్ ఎనర్జైజ్డ్ బై ద వైటాలిటీ ఎమనేటింగ్ ఫ్రమ్ హిమ్. కానీ వీడు వేరుగా వచ్చేసినా వీడు వైటలైజ్డ్ అవుతుంది. వైటలైటింగ్ ఎమనేటింగ్ ఫ్రమ్ హిమ్. వైటాలిటీ అనేటువంటిది మాత్రం స్పేస్లోంచి తీసుకుంటున్నట్టు ఆయన నుంచి. చూడండి ఎంత బాగా చెప్పారు. ఆల్ దిస్ బికమ్స్ పాసిబుల్, స్పీకింగ్ నౌ ఫ్రమ్ ద హ్యూమన్ స్టాండ్ పాయింట్, త్రూ ద యాక్షన్ ఆఫ్ ది దేవాస్, హూ ఆర్ దట్ విచ్ ఎంబడీస్ థాట్ అండ్ దట్ విచ్ గివ్ ఇట్స్ separated energy as distinct from this purpose, which will work out to fruition as the form becomes adequate as a medium of expression. సో మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వచ్చేంత వరకు అది వచ్చి అది సపరేట్ అవుతుంది. త్రూ ది యాక్షన్ ఆఫ్ ది దేవాస్ హూ ఆర్ దట్ విచ్ ఎంబాడీస్ థాట్. సో దేవతలు అనేవాళ్ళు ఎంబాడీస్ థాట్ అండ్ దట్ విచ్ గివ్ ఇట్స్ సపరేటెడ్ ఎనర్జీ. సో వాళ్ళు ఈ థాట్ తోటి వాళ్ళు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దాని నుంచి. అదే థాట్ ఫారం. ఫస్ట్ థాట్ వస్తే థాట్ ఫారం అనేటువంటిది ఏంటంటే థాట్కి ఎనర్జీ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే అమ్మవారు ఎనర్జీ స్వరూపం, శక్తి స్వరూపం. సో థాట్ అనేటువంటిది అయ్యవారి స్వరూపం, విల్ ఆస్పెక్ట్. థాట్కి ఎనర్జీ అనేటువంటిది తోడవుతుంది, సెకండ్ ఆస్పెక్ట్. అది ఫారం ఏర్పడటం అంటే అది దానికి శక్తి చేకూర్పబడుట. సో ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి ఆలోచనకి శక్తి ఏర్పడుతుందో అప్పుడు అది భౌతికంగా అది దిగి వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈస్ దేవా ఫోర్స్ సబ్స్టెన్స్. As we consider the devas of the 7 planes of the solar system, and especially as we consider those who work in the 3 worlds, we must bear in mind the following statements. So ఇక్కడ 3 statements చెప్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా దేవా ఫోర్స్ సబ్స్టెన్స్ గురించి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ దే ఆర్ ది దేవాస్ who are the dual force substance of the lowest cosmic plane, the cosmic physical. సో దేవాస్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే డ్యూయల్ ఫోర్స్ సబ్స్టెన్స్. వాళ్ళు డ్యూయల్ ఫోర్స్గా వాళ్ళు వర్తిస్తున్నారు దేవతలు అనేవాడు. అదేంటనేది చెప్తారు మనకి. యాజ్ రిగార్డ్స్ ద 3 వరల్డ్స్ దే ఆర్ ద దేవా ఫోర్స్ అండ్ సబ్స్టెన్స్. ఏంటి దేవాస్ ఫోర్స్ అండ్ సబ్స్టెన్స్ అంటే ద సోలార్ ఏంజల్స్ ఆర్ డ్యూయల్ ఇన్ నేచర్. అంటే దేవతలు అనేవాళ్ళు డ్యూయల్గా ఉంటున్నారు. మనస్ ఈజ్ డ్యూయల్, లూనార్ ఇన్ ద లోవర్, సోలార్ ఇన్ ఇట్స్ అప్పర్. మనస్ అనేటువంటిది డ్యూయల్ నేచర్.
మనలో మనసు రెండుగా వర్తిస్తుంటుంది. ఒకటి లోవర్ నేచర్గా వర్తిస్తుంటుంది, ఒకటి హయ్యర్ నేచర్గా వర్తిస్తుంటుంది. అంటే హయ్యర్ నేచర్ మనలో మేల్కొన్న తర్వాత ఈ డ్యూయల్ నేచర్ మనలో ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఎంత మంచిదైనా సరే దానిలో ఈ డ్యూయల్ నేచర్ అనేటువంటిది వర్తిస్తుంటుంది. ఒకటి చేద్దాం అనిపిస్తుంటుంది, ఒకటి వద్దు అనిపిస్తుంది. చేద్దాం అనిపిస్తుంటుంది, వద్దు అనిపిస్తుంది. చెయ్యాలా తెలియదు, మానేయాలా తెలియదు మనకి. బికాస్ ఆఫ్ దిస్ డ్యూయల్ నేచర్. అంటే లోవర్ నేచరు, హయ్యర్ నేచర్, లోవర్ నేచర్, హయ్యర్ నేచర్. లోవర్ మైండ్ పనిచేస్తున్నప్పుడు వద్దు అనిపిస్తుంటుంది, హయ్యర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చేద్దాం అనిపిస్తుంటుంది ఒక మంచి పని అయితే. లేదా ఒక్కొక్కసారి లోవర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చేద్దాం అనిపిస్తుంది, హయ్యర్ నేచర్ పనిచేస్తున్నప్పుడు చెయ్యొద్దు అనిపిస్తుంది. సో ఇలా రెండు నేచర్స్ ఉండటం అనేటువంటిది మనస్సు యొక్క ప్రిన్సిపల్. అదే దేవతల యొక్క ప్రిన్సిపల్. అంటే ఈ రెండిట్లోనూ మనం స్వీకరించాలి అంటే మనకు వస్తున్నటువంటి థాట్ లోవర్ నేచర్దా, హయ్యర్ నేచర్దా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేయగలరు. ఏదైనా ఒక థాట్ తీసుకోండి. మీరు ఇప్పటివరకు జరిగిన సంఘటనలు మీరు వేసుకోండి. మీరు లిస్ట్లో ఫలానా పని నాకు ఒకసారి చేయాలనిపించింది, తర్వాత చెయ్యొద్దు అని రెండు అనిపించాయి. జరిగిపోయినా మీరు వేసుకుంటే మీరు లిస్ట్లో చెయ్యాలనిపించడం అనేటువంటిది లోవర్ మైండ్ అయితే, చెయ్యొద్దు అనేటువంటిది హయ్యర్ మైండ్. ఈ రెండు మీకు వర్తిస్తాయి. మీరు ఆ రెండిట్లో ఒకటి పట్టుకున్నారు. లోవర్ నేచర్ది పట్టుకున్నట్టుగా మీరు ఫెయిల్ అయ్యారు, హయ్యర్ నేచర్ది పట్టుకున్నట్టు మీరు సక్సెస్ అయ్యారు. ఈ రకంగా మీరు వేసుకుంటే, మీకు జరిగినవన్నీ కూడా మీరు వేసుకుంటే అప్పుడు మీరు పర్ఫెక్ట్గా మీరు డిసైడ్ చేసేసుకోగలరు. ఇప్పుడు ఏదైనా కొత్త థాట్ రేపు వస్తే అది లోవర్ నేచర్ ఏమో మీకు ఒకటి చెప్తుంటుంది, హయ్యర్ నేచర్ ఒకటి చెప్తుంటుంది. సో ఈ రెండిట్లో మీరు దేన్ని మీరు స్వీకరించాలనేటువంటి మీరే చెప్పేసుకోగలరు. తద్వారా మీరు హయ్యర్ నేచర్ పరంగా మీరు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇంకా లోవర్ నేచర్ అనేటువంటిది ఇన్ సబ్సీక్వెంట్ సిచ్యువేషన్స్ లోవర్ నేచర్ అనేటువంటి మాట ఎత్తారు. ఇంకా హయ్యర్ నేచరే మీ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఆ పని చేయాలనిపిస్తుంది కాబట్టి మీరు చేస్తారు, ఆ పని చెయ్యొద్దు అనిపిస్తుంది కాబట్టి మీరు చేయరు. ఇంకా కొన్నాళ్ళు ఏడుకి మీకు డ్యూయల్ నేచర్ అనేటువంటి మీలో జారిపోతుంది. అది ది సోలార్ ఆస్పెక్ట్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బుద్ధి. సోలార్ ఆస్పెక్ట్ అనేటువంటి బుద్ధిమయ లోకాల్లోకి తీసుకెళ్తుంటుంది. ది అదర్ డిసెండ్స్ ఇన్ టు ఆర్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది లోవర్ యానిమల్. అదే లోవర్ నేచర్ అనేటిది లోవర్ వాటిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ కాంటాక్ట్స్. ఎందుకైనా మంచిది ఆఫీసర్ గారిట మన ఫోన్ నెంబర్ తీసి పెట్టుకుందాం, ఇలా ఒక రకమైనటువంటి తహత, ఇలాంటివన్నీ కూడా లోవర్ నేచర్ సంబంధించినది అనమాట. ద సోలార్ ఏంజల్స్ ఫార్మ్ ది సోల్ ఆర్ సెకండ్ ఆస్పెక్ట్. ద చీఫ్ సోల్ ఈజ్ మనస్ ఆర్ మైండ్స్. సోలార్ ఏంజల్స్ ఫార్మ్ ది సోల్ ఆర్ సెకండ్ ఆస్పెక్ట్. సోలార్ నేచర్ వాళ్ళు సోల్ ఆర్ సెకండ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి వాడు. తర్వాత సోల్ ఈజ్ మనస్ ఆర్ మైండ్. సో నిజంగా సోల్ అనేటువంటిది ఏమిటి? ద చీఫ్ సోల్ ఈజ్ మనస్ ఆర్ మైండ్. సో హయ్యర్ నేచర్కి ఎప్పుడైతే మీరు వెళ్ళిపోతారో అదియే సోల్. సోల్ రిఫ్లెక్ట్స్ పోల్. అదంతా చాలా చక్కగా మనం. ఇట్ ఈజ్ ఫుల్ మూన్. సోల్ మెర్జెస్ ఇన్ పోల్ అండ్ ఇట్ ఈజ్ న్యూ మూన్. అన్నీ కూడా మనకి మెడిటేషన్స్ ఉన్నాయి, అది చాలా పవిత్రమైనటువంటిది. సో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీటిని కూడా మీరు ప్రతిరోజు చేసుకుంటే చాలా పవిత్రం. అవి మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటివి, నాన్నగారు వాటికి చక్కటి వివరణ ఇచ్చారు. సో ఆ బుక్ కూడా చదువుకుంటుంటే మనకి ఈ బుక్ కూడా లింకప్ మీకు చాలా దొరుకుతుంది అందులో. సో ఈ రకంగా ఈ డ్యూయల్ నేచర్ అండ్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఉంటుంది, విచ్ కంపోజ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ ద లోగోస్. హెన్స్ మ్యాన్ ఈజ్ లిమిటెడ్. ఎందుకు మ్యాన్ లిమిటెడ్ అంటే ఫిజికల్ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చేస్తుందో అక్కడ లిమిటెడ్నెస్ అనేటువంటిది వస్తుందండి. ఫిజికల్ అనేటువంటిది ఎక్కడైతే రాదో అక్కడ లిమిటెడ్నెస్ ఉండదు. సో మ్యాన్ అనేవాడు ఫిజికల్ నేచర్లోకి దిగాడు కాబట్టి వాడు హీఈస్ లిమిటెడ్ అని అన్నారు. As he works on these planes to those devas who are primarily regarded from the higher levels as having no part in the seven principles of the logos, to those devas who form the gaseous, liquid and concrete forms of the logos. So devatalu ane vallu gaseous, liquid and concrete forms of the logos. వీళ్ళు లోగోస్ యొక్క ఈ 3 స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు దేవతలు. ఆఫ్ కాంక్రీట్ ఫైర్, ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ఇట్స్ డెన్సెస్ట్ ఆస్పెక్ట్స్.
ఈ దేవతలు అనేవాళ్ళు కాంక్రీట్ ఫైర్ అంటే మనం భౌతికంగా చూసేటువంటి అగ్ని, అలానే జలము, భూమి, వీటికి వర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దేవాస్. అది డెన్సెస్ ఆస్పెక్ట్. టు దోస్ దేవాస్ హూ ఆర్ ది ఆటోమేటిక్ subconscious builders carrying on the work of the dense physical vehicle of the logos in the same sense as the builders in the man's body work automatically and unconsciously producing the cells and energizing the bodily functions. This is the basis of the danger to man in tampering with these forces. సో ఈ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళే చేత ఈ దేహం అనేటువంటిది చేయబడింది కాబట్టి మనం తప్పుగా వాడితే షాక్ కొడుతున్నాం. ఎందుకంటే ఈ ఫోర్సెస్ తోటి చేయబడింది దేహం అనేటువంటిది కనుక ఇది తప్పుగా వినియోగించినప్పుడు మనకి దెబ్బ పడుతుంటుంది ఈ దేహం మీద. He is too close to them in many ways. He identifies himself with them. సో వీటన్నిటికీ మూలంగా ఎవడైతే ఉన్నాడో వాడు సోలార్ లోగోస్ ద్వారా వ్యక్తం అవుతుంటాడు. లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఎలా అయితే సోల్ ద్వారా వ్యక్తం అవుతుందో, సోల్ బాడీ ద్వారా ఎలా అయితే వ్యక్తం అవుతుందో, అలాగే వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు సోలార్ లోగోస్ ద్వారా వ్యక్తం అవుతుంటాడు. కనుక ఈ సోలార్ లోగోస్ వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ది దేవాస్ ఆఫ్ కాంక్రీట్ ఫైర్. ఈ లోగోస్ యొక్క కాంక్రీట్ బాడీ అనేటువంటిది వీళ్ళు కాంక్రీట్ ఫైర్, వాటర్, ఎర్త్ ఇవన్నీ కూడా దేవతల ఆస్పెక్ట్, డెన్సెస్ట్ ఆస్పెక్ట్. వీటికి కూడా పైన ఉన్నాయి. టు దోస్ దేవాస్ హూ ఆర్ ది ఆటోమేటిక్ సబ్కాన్షియస్ బిల్డర్స్ carrying on the work of the dense physical vehicle of the logos in the same sense as the builders in man's body. సో మానవుడి యొక్క దేహం ఎలా అయితే చేయబడిందో లోగోస్కి సౌరమండలం అనేటువంటిది ఆ విధంగా కట్టబడి ఇవ్వబడింది. ప్రొడ్యూసింగ్ ద సెల్స్ అండ్ ఎనర్జైజింగ్ ద బాడీలీ ఫంక్షన్స్. సో దేవతలు అనేవాళ్ళు మనలో వర్తిస్తూ వాళ్ళు ఎనర్జైజింగ్ ది బాడీ సెల్స్ అంటే మనని ఉత్తమ స్థితి వైపు నడపడానికి వాళ్ళు ఎంతో చేస్తుంటారు మన దేహంలో ఉండి. ఇన్ మ్యాన్స్ బాడీ వర్క్ ఆటోమేటికల్లీ అండ్ అన్కాన్షియస్లీ ప్రొడ్యూసింగ్ ద సెల్స్ అండ్ ఎనర్జైజింగ్ ద బాడీలీ ఫంక్షన్స్. సో మన బాడీలో ఫంక్షన్స్ అనేటువంటివి ఎనర్జైజ్ చేయబడటం, మనం యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు మన ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములు, మన ప్రమేయం లేకుండా వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసములు పీల్చి వదులుట, గుండె కొట్టుకొనుట, ఈ విధంగా అనేక కార్యక్రమాలు మన బాడీలో ఉండి నిర్వర్తిస్తున్నారు వాళ్ళు అన్కాన్షియస్లీ అని అన్నారు. అందు గురించి మనం కాన్షియస్గా ఇవి చేయట్లేదు కదా అవన్నీ. అది నుంచి దేవతలు మనలో అన్కాన్షియస్గా మనం పడుకుని ఉన్నా, మనం కూర్చున్నా, ఏ పనులు చేసుకుంటున్నా వాళ్ళు మనలో ఉండి ఎన్నో పనులు చేసి పెడుతున్నారు మనకి. సో ఆ రకంగా వాళ్ళు చేసి పెడుతున్నారు కాబట్టి ప్రొడ్యూసింగ్ ద సెల్స్ అండ్ ఎనర్జైజింగ్ ద బాడీలీ ఫంక్షన్స్. దిస్ ఈస్ ద బేస్ ఆఫ్ ద డేంజర్ టు మ్యాన్ ఇన్ ట్యాంపరింగ్ విత్ దీస్ ఫోర్సెస్. ఒకళ్ళు పూర్తిగా మనకే బాడీ కట్టేసి ఇచ్చేసి అది వర్కింగ్ కూడా మనకే ఇచ్చేసారనుకోండి, అప్పుడు వేరే విధంగా ఉండేది. వాళ్ళు మనకి క్వార్టర్ ఇచ్చి క్వార్టర్లో పని వాళ్ళని కూడా ఇచ్చేసారండి మనకి. సో రోజు వాళ్ళు క్వార్టర్స్ అంతా శుభ్రంగా ఉంచడం, రోజు క్వార్టర్స్లో కిచెన్లో సంబంధించినటువంటి సామాన్లన్నీ ఏర్పరచడం, ఇలా ఏ రూమ్లో ఏవి సర్ది పెట్టాలో అవన్నీ కూడా ఆ విధంగా సర్ది పెడుతూ అవన్నీ కూడా చేసేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే వర్క్ బాగానే ఉంది, కానీ వాళ్ళని మనం ఇంటరాక్ట్ అయితే వాళ్ళతోటి మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. అంటే దేవతలు అనేవాళ్ళు మనలో ఉండి ఇవన్నీ చేస్తున్నారు, మనం వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి, గాలి పీల్చి వదులుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా మాట్లాడుకోగలుగుతాం, ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళు చేసేటువంటి వర్క్లో మనం అడ్డు వెళ్ళి గాలి ఎందుకు పిలుస్తాను, నేను చూస్తాను, నేను ఆపేసి చూస్తానని చెప్పి మనం ఆపేసాం అనుకోండి, తద్వారా మనం డేంజరస్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాం. అది చెప్తున్నారు. Danger to man in tampering with these forces. He is too close to them in many ways. వాళ్ళు ఆయన యొక్క పరిరక్షణలో వాళ్ళు పనిచేస్తున్నారు. He identifies himself with them and until he has attained the consciousness of the ego and has with full knowledge established his identity with the spirit aspect. His identity with the spirit aspect. అంటే మన స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి మనం ఐడెంటిఫై అవ్వాలి.
అప్పటిదాకా వాళ్ళు మన దగ్గర వాళ్ళు వర్తిస్తుంటారు. And not with substance, he is liable to be swept into the line of blind force. He is liable to be swept blind force and become a lost soul should he trespass ignorantly and curiously into their domain. So జాగ్రత్త లేకపోతే చేయి జారినట్టు కాలు జారినట్టు అలా వెళ్ళిపోతాం లైఫ్లో. ఇవన్నీ కూడా ఎన్నో మయసభ అన్నారు దీన్ని, అందు గురించి వీటన్నిట్లో ఇలా వెళ్ళిపోతుంటాం మన జీవులు. He is concerned also with those devas who are as yet animated by the life and purpose which distinguished the evolution of the first solar system. So, మనం జాగ్రత్తగా he is concerned also with those devas. సో ఈయనకి ప్రీవియస్ సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా లింకప్ ఉంది. who are as yet animated by the life and purpose which distinguished the evolution of the first solar system. which distinguished. సో ఈ రకంగా ఆ సోలార్ సిస్టంలో ఏ విధంగా అవుతుంది, ఈ సోలార్ సిస్టంలో ఏ విధంగా చేయబడుతుంది, ఈ రకంగా ఏర్పరిచి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఒక చక్కటి స్థితి అనేటువంటిది కల్పింపబడడం అనేటువంటిది చేసి ఇచ్చినటువంటి వారు. దట్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ పర్పస్ ఈజ్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ హిజ్ విల్. సో ఆ పర్పస్ ఆఫ్ సర్వింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ హిజ్ విల్, ఆయన యొక్క విల్ ప్రకారంగా ఇదంతా సాగుతుంది. బట్ ఇట్ ఈస్ ఈవిల్ ఫ్రమ్ అవర్ ప్రజెంట్ స్టాండ్ పాయింట్, for it is superseded as far as man is concerned by different purpose and goal. కానీ అది ఈవిల్గా ఎప్పుడు అవుతుందంటే ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి విధముగా వెళ్ళిపోతున్నప్పుడు అది ఆయన పర్పస్ కింద వెళ్ళిపోతుంటుంది. దానికి వ్యతిరేక దిశలో వెళుతున్నప్పుడు ఈవిల్ అనేటువంటి స్థితిలోకి వెళతాం. తద్వారా మానవుడు బద్ధుడైపోతున్నాడు, మానవుడు చిక్కుకుపోతున్నాడు. Evil from our present standpoint, for it is superseded as far as man is concerned by different purpose and goal. వాడి పర్పస్ వాడు గోల్ వేరుగా ఏర్పరచుకున్నాడు కాబట్టి వాడు బద్ధుడైపోతున్నాడు. Therefore, identification with that which is past, identify the that which is past, retrogression and the methods of old are for a man a return along the path of self-conscious evolution and lead eventually the path of self-conscious evolution and lead eventually to a loss of the egoic principle or of egoism which distinguishes a man from the rest of evolution. సో అందరూ ఇటు వెళ్తుంటే వీడు వ్యతిరేక దిశలో బండి నడుపుకుంటూ వస్తున్నాడు. అంటే వీడు ఫస్ట్ ఎవల్యూషన్ సంబంధించిన వాడని మీరు అనుకోవచ్చు. అలాంటి వాడు జీవులందరూ ఇటు పోతున్నారండి ట్రాఫిక్, ఒకడు మాత్రం రివర్స్లో వెళ్తున్నాడు. అంటే వీడు ఫస్ట్ ఎవల్యూషన్ సంబంధించినాడు కాబట్టి వీడు అందరికీ రిటర్న్గా వెళ్తున్నాడు. అంటే బాడీ కాన్షియస్గా ఉండేటువంటి వాళ్ళందరూ రిటర్న్గా వెళుతున్నటువంటి వాళ్ళు, సృష్టి విధంగా నడిచేటువంటి వాళ్ళు హయ్యర్ ప్లేన్స్ విధంగా వెళ్ళేటువంటి వాళ్ళు. అది ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ లా, ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది అంటే రెండు విధాలుగా చెప్పారు ఇక్కడ. ఒకటి సృష్టి యొక్క ఎవల్యూషన్ అనేటువంటిది ఒక విధంగా వెళుతోంది. మానవుడు కొందరు ఎట్లా వెళ్తున్నారంటే కొందరు ఈ విధానానికి భిన్నముగా వెళుతున్నారట. దే ఆర్ గోయింగ్ అగైనెస్ట్ టు దిస్. అంటే నెగిటివ్ సైడ్, దాన్నే ఈవిల్ ఆస్పెక్ట్ అన్నారు, దాన్నే లూనార్ ఆస్పెక్ట్ అన్నారు. సో వీటిని కన్సిడర్ చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళు కొందరు. అలా కాకుండా సృష్టి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తూ వెళ్ళేవాళ్ళు కొందరు అన్నమాట. సో ఎవరైతే సృష్టి విధంగా నడుస్తూ వెళ్తున్నారో వాళ్ళు లిబరేషన్ స్టేట్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో రివర్స్గా వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళా రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. దే హ్యావ్ టు టేక్ బ్యాక్. వెళ్తున్నది సరైనటువంటిది కాదు కాబట్టి రిటర్న్ అలాంగ్ ది పాత్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్. వాళ్ళు రిటర్న్ అవ్వాలి. ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ అక్కడి నుంచి వాడు తిరిగి మళ్ళీ ఆయనకి ఇటే రావాలి. వాడు మనం ఇక్కడ నుంచున్నాం అనుకోండి, ఇటు కాకుండా ఈస్ట్ వెళ్ళాల్సిన బదులు మనం వెస్ట్ వెళ్తున్నాం అనుకోండి, తిరిగి అంత దూరం పోయి పోతే అంత దూరం పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. అదే ఇక్కడ నుంచి మనం ఇటు నుంచి ఇటుపోవడం బెటర్, కానీ రివర్స్ ఆర్డర్లో మనం ఎన్ని రోజులు జీవించినా యూస్ లేదు మనకి. అదే నుంచి అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా సరే మనం సృష్టి వెళ్తుంది అటు నడవడం మనం మొదలు పెట్టాం అనుకోండి, జర్నీ కాస్త తొందరగా మనం గమ్యం చేరగలుగుతాం. అలా కాకుండా మనకి తోచినట్టుగా మనం జీవించుదాం అన్నట్టుగా ఇట్లా వెళుతుంటే మాత్రం మనం ఎన్ని రోజులకైనా తిరిగి మళ్ళీ ఈ స్థితికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పురోగమన స్థితిలోకి మనం వెళ్ళాలి.
సో అది దాని గురించి దీన్ని ఏమన్నారంటే డ్యూయల్ అని అన్నారు దీన్ని. సో అది ఫస్ట్ స్టేట్మెంట్. రేపు మనం సెకండ్ స్టేట్మెంట్ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.